వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ 10th క్లాస్ సోషల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్. జపాన్ పార్లమెంటు పేరు. ఆన్సర్ డైట్. నెక్స్ట్ వన్, హిట్లర్ యుద్ధ తాకిడికి ప్రధానంగా గురైన దేశాలు. ఆన్సర్ రష్యా, అమెరికా. నెక్స్ట్ వన్, ఈ లోకంలో మహిళ ఇచ్చే ప్రతి సంతానంను ఈ విధంగా హిట్లర్ చెప్పాడు. ఆన్సర్ యుద్ధమే. నెక్స్ట్ వన్, రష్యా సమాజంలోని 2 వర్గాలు. ఆన్సర్ కులీనులు, బానిసలు. రెండవ నికోలస్ ను ఉరితీయడంలో రష్యాలో ఇది అంతమైంది. ఆన్సర్ నిరంకుశ పాలన. నెక్స్ట్ వన్, రష్యాలో బోల్షివిక్ పార్టీ స్థాపన ఈ సంవత్సరంలో జరిగింది. ఆన్సర్ 1903. నెక్స్ట్ వన్, ఈ హత్యా కేంద్రాలలో ప్రజలను గదులలోకి పంపి దాంట్లోకి గ్యాసు పంపించడం ద్వారా చంపేసేవాళ్ళు. ఆన్సర్ అష్విట్జ్. నెక్స్ట్ వన్, కమ్యూనిజం పెట్టుబడిదారి విధానం రెండింటినీ వీరి కుట్రగా హిట్లర్ పేర్కొన్నాడు. ఆన్సర్ యూదుల. నెక్స్ట్ వన్, ఏ పని చేయడానికైనా సిద్ధమే అని రాసిన కార్డులు మెడలో వేసుకొని వీరు తిరిగేవాళ్ళు. ఆన్సర్ పురుషులు. నెక్స్ట్ క్వశ్చన్, జర్మనీ, జపాన్ ఆర్థిక పరిస్థితి కుప్పకూలడంతో వాటి ఆర్థిక పునరుద్ధరణకు మార్షల్ ప్రణాళిక అమలు చేసిన దేశం. ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలేవి? ఫ్రాన్స్, చైనా, యుఎస్ఏ, యూకే, రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ దేశాలు మిత్ర దేశాల కూటమిలో ఉన్నాయి? ఆన్సర్ రష్యా, యుఎస్ఏ, యూకే. నెక్స్ట్ వన్, చైనా భారత్ల తర్వాత జనాభాలో 3వ అతిపెద్ద దేశం. ఆన్సర్ రష్యా. నెక్స్ట్ వన్, 1917 రష్యా విప్లవ కాలం నాటి రష్యా చక్రవర్తి. ఆన్సర్ జార్ నికోలస్ II. నెక్స్ట్ వన్, 1917 మార్చి 8న సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో 10,000 మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టి కావాలని కోరినవి. ఆన్సర్ పై 2, రొట్టె, శాంతి. నెక్స్ట్ క్వశ్చన్, 1917లో సంభవించిన తొలి రష్యన్ విప్లవాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ మార్చి విప్లవం. నెక్స్ట్ క్వశ్చన్, 1917లో సంభవించిన మలి రష్యన్ విప్లవాన్ని ఈ విధంగా పిలుస్తారు. అక్టోబర్ విప్లవం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందుంటాయి? ఆన్సర్ 13 రోజులు. నెక్స్ట్ వన్, మన క్యాలెండర్ ప్రకారం రష్యాలో ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం ఈ తేదీన జరిగాయి. ఆన్సర్ నవంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా విప్లవ కాలంలో బోల్షివిక్లకు నాయకత్వం వహించినది. ఆన్సర్ వ్లాడిమిర్ లెనిన్. నెక్స్ట్ క్వశ్చన్, 1924లో లెనిన్ చనిపోయిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనది. ఆన్సర్ స్టాలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ పంచవర్ష ప్రణాళికలలో ప్రణాళికబద్ధ ఆర్థిక అభివృద్ధిని చేపట్టింది. ఆన్సర్ 1928. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాలోని పరిశ్రమలన్నీ వీరి ఆధీనంలోకి వచ్చాయి. ఆన్సర్ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాలో విద్యా విధానాన్ని విస్తరించడం వల్ల విశ్వవిద్యాలయాలలోకి వీరు ప్రవేశించే ఏర్పాట్లు చేశారు. పై 2, కార్మికులు, రైతాంగం. నెక్స్ట్ వన్, యుఎస్ఎస్ఆర్ పౌరులందరికీ కల్పించిన సదుపాయం. ఆన్సర్ పైవన్నీ: జీవన ప్రమాణాలను మెరుగుపరచుట, అందరికీ అక్షరాస్యతను కల్పించుట, నెక్స్ట్ ఉపాధి అవకాశాలను కల్పించుట. నెక్స్ట్ వన్, ఈ ఆదర్శాల పట్ల నిబద్ధత గల ప్రపంచ వ్యాప్త ప్రజలందరిలో యుఎస్ఎస్ఆర్ అనుభవం స్ఫూర్తిని నింపింది. పై 2, సమానత, జాతి, స్వేచ్ఛ. నెక్స్ట్ వన్, కమ్యూనిజంతో కొన్ని భావాలలో ఏకీభవించకపోయినప్పటికీ కమ్యూనిజం నుంచి ప్రేరణ పొందిన భారతీయ నాయకులు. ఆన్సర్ పై వారందరూ: నెహ్రూ, ఠాగూర్, ఎంఎన్ రాయ్. నెక్స్ట్ వన్, జార్జ్ ఆర్వెల్ అన్న రచయిత తన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరు కార్చారో చిత్రీకరించాడు.
ఆన్సర్ యానిమల్ ఫామ్. నెక్స్ట్ వన్, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర మాంద్యం కొనసాగిన కాలం. ఆన్సర్ 1929 to 39. తీవ్ర ఆర్థిక మాంద్యం ఫలితంగా అమెరికాలో పెరిగిన నిరుద్యోగుల శాతం. ఆన్సర్ 25%. నెక్స్ట్ వన్, ఆర్థిక విధానం పురోగమించడంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే మాంద్యానికి దారితీస్తుందని అన్నది. ఆన్సర్ జేఎం కీన్స్. నెక్స్ట్, న్యూడిల్ కొత్త ఒప్పందం ప్రకటించినది. ఆన్సర్ ఎఫ్డి రూజ్వెల్ట్.